లీప్ విధానం, మెగా టీచర్ పేరెంట్స్ మీట్, స్మార్ట్ కిచెన్లు, పరీక్షల్లో టాపర్ల పేరిట ప్రకటనలు ఇలాంటి వినూత్న ఆలోచనలతో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మనబడి మన భవిష్యత్ అంటూ ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి సగర్వంగా నిలిపేలా దాతల కోసం ప్రత్యేకంగా డోనర్ పోర్టల్ను అందుబాటులోకి తేనుంది. ఈ అప్డేట్స్ ను మా ప్రతినిధి కురుమరాజ్ అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. ఇప్పుడు మనకి పాఠశాల విద్యలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ, వాటిని మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన చర్యలు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్నమైన చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా దాదాపు ఇటీవల బడ్జెట్లో ఈ సంవత్సరానికి సంబంధించి 33,500 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ పాఠశాల విద్యాశాఖకి అలాగే విద్యాశాఖ మొత్తంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో కొంత భాగం మాత్రమే ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెళ్తుంది. మిగిలినదంతా కూడాను జీతభత్యాలు అలాగే మిగిలిన వాటిని మెయింటెనెన్స్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనబడి మన భవిష్యత్తు దీంట్లో భాగంగా ఏపీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీ అన్న సొసైటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే దాతల సహకారంతో ఈ ప్రభుత్వ పాఠశాలల్లోని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు విస్తరించిన తీరు ప్రధానంగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని ఒక వ్యవస్థీకృతం చేసి తద్వారా వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధులని కూడానేమో వీటి కోసం కేటాయించి వీటిని ఈ పోర్టల్ ద్వారా ఆ నిధులను సేకరించి వాటిని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమేమో ఖర్చు పెట్టాలనేసేమో ఒక నిర్ణయం. ఇందులో భాగంగానే అంటే ఇప్పటికే జరుగుతున్న దాన్ని వ్యవస్థీకృతం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు రాబట్టొచ్చుననేసి ప్రభుత్వ ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రకంగా ఈ పోర్టల్ ద్వారా వస్తాయనేసేమో ఒక ప్రాథమికమైన అంచనా రూపొందించారు. ఇందులో మనం ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ, ఈ సొసైటీ ఏమో ఈ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ సొసైటీ నడుస్తుంది. ఈ సొసైటీలో మొత్తం 13 మంది వీరంతా కూడానేమో ఇందులోనేమో సభ్యులుగానేమో 13 మంది ఉన్నారు. ఈ 13 మంది కూడాను ఈ పాఠశాల సొసైటీ విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్గా అలాగే పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్ సెక్రటరీగాను వ్యవహరించడం జరుగుతుంది. అలాగే విద్యాశాఖ డైరెక్టరు వైస్ చైర్మన్ గాను, సాంఘిక గిరిజన బీసీ సంక్షేమ శాఖ ఈ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో దీనికి సంబంధించి అంటే పాఠశాలకు సంబంధించి ఆ నిధులు సేకరించడానికి ప్రత్యేకంగా 2 సెపరేట్ అకౌంట్లు, అంటే రాష్ట్ర స్థాయిలో ఒక అకౌంటు అలాగే పాఠశాల స్థాయిలో మరో అకౌంట్ రూపొందించి ఏ పాఠశాలకి దాత ఖర్చు పెట్టాలని నిర్ణయించారో ఆ పాఠశాలకి ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అంటే ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే పాతబడిన భవనాలు, అదనపు తరగతి గదులు అలాగే మొత్తం గ్రౌండ్ శుభ్రం చేయడం, గ్రౌండ్నేమో పూర్తి స్థాయిలో విద్యార్థులకి అందుబాటులో తెచ్చి వ్యాయామ విద్యని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటాయి. ఇందులో ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఐలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడాను ఇందులో భాగస్వామ్యం చేసుకునే విధంగాను ప్రజల నుంచి, స్థానిక ప్రజల నుంచే కాకుండా దూర ప్రాంతాల ప్రజల నుంచి కూడాను నిధులు ఆకర్షించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నది ఒక ప్రభుత్వం. అంటే ప్రతి దానిలోని ప్రజల భాగస్వామ్యం, స్థానికుల భాగస్వామ్యం, స్థానికేతరుల భాగస్వామ్యం అలాగే పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం, వీటన్నిటిని తీసుకోవాలన్నది ఈ సొసైటీ ఏర్పాటులో ప్రభుత్వ లక్ష్యంగానేమో చెప్పడం జరుగుతోంది. అలాగే దీనికి సంబంధించి జీవో నంబర్ 8ని జారీ చేయడం జరిగింది. ఈ డోనర్స్ పోర్టల్ని ప్రత్యేకంగా ఆన్లైన్లోనే వారు నిధులు ఏదంటే కంట్రిబ్యూట్ చేసే విధంగాను, వాటిని స్వీకరించే విధంగా, వాటిని ఏ రకంగా ఖర్చు పెడుతున్నాము అన్నది కూడాను డోనర్స్కి
తెలియజెప్పే విధంగా అంటే అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఇందులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలేమో చెప్తున్నాయి. దాని అకౌంటబిలిటీని అంటే దేనికి వీటిని ఖర్చు పెట్టాము, ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, విద్యార్థులు దానివల్ల ఏ రకంగా లబ్ధి పొందారు, ఈ అన్ని విషయాలు కూడా డోనర్లకు తెలియజెప్పాలనేది కూడాను ఈ పోర్టల్ తొలక ప్రధానమైన ఉద్దేశంగానేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. విద్యాశాఖలో పలు సంస్కరణలు ఇప్పటికే తీసుకొచ్చిన ప్రభుత్వం ఈసారి ఈ విద్యా సంవత్సరంలో ఈ రకమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని ఒక ఏదంటే పురోగతి చర్యగా మనం భావించాల్సి ఉంటుంది.